సంబా ఏమైనదిరా? ఏమీ లేదు పెద్దన్న. ఉన్నట్టుండి ఇంద్రాణి మనసు ప్రేమతో నిండిపోనాది కదా. పాత పగ సంచిలో ఏమైనా మిగిలిపోయినాదేమోనని. ఎందుకయ్యా అసహ్యం? ఇప్పుడు మీ ఇద్దరూ మారిపోయినారు. ఇంద్రాణి కూడా తన తప్పు తెలుసుకుని తన తప్పు సరిదిద్దుకోవాలని ఆశపడుతుండాది. తప్పు చేసింది నా కూతురు కాదే, నీ కూతురు. అది ఉన్న కాడుండక నీ అన్న కొడుకునే ప్రేమించినాది. అది ప్రేమించినాదో నువ్వే నీ కూతురు చేత ఇట్ట చేయించినావో ఎవరికి తెలుసు? చిచి, ఏ తల్లైనా మంచి నేర్పుతాది, కానీ నువ్వు ఏ తల్లి చేయని పాడు పని చేసినావు. అమ్మా, మాట నోరు దాటే ముందు కాస్త ఆలోచించుకో. ఆలోచించే మాట్లాడుతూ ఉండా కొండ. నా బుర్ర బాగానే పనిచేస్తా ఉండాది, నీ బుర్ర పనిచేయడం మానేసినది. పగోని ముందు చేయి చేస్తేనే చచ్చినట్రా. అట్టాంటిది నీ చెల్లెల్ని ఆ ఆడింగోనింటికి కాపురానికి ఎట్టా పంపినావురా? నువ్వు మగానివేనా లేక? అత్తమ్మా, ఓ అత్త ఓ కోడల్ని ఎంత బాధ పెట్టాలో, ఎన్ని రకాలుగా హింసించాలనో అన్నీ నువ్వు చేసినావు. ఏనాడు నేను మాట్లాడలా. నా ముందే నా అన్నని తిట్టినావు, అవమానించినావు. చివరికి అలా ప్రాణాలే తీయాలని చూసినావు. అయినా నేను మాట్లాడలా. కానీ నా ముందే నా భర్తను నువ్వు ఇష్టం వచ్చినట్టు తిడతా ఉంటే ఊరుకుంటానని మాత్రం అనుకోవద్దు. ఏందే నోరు లేస్తా ఉండాది? మతం ఎక్కినాదా లేక నీ మొగుడు నీకు పెత్తనం ఇచ్చినాడా? నేను పెత్తనం చేయడం మొదలు పెడితే ముందు నీ మెడే ఉంచుతా. అత్తవి కదా అని ఆవేశాన్ని ఆపుకొని ఉండాను. వరస మరచిపోతే నా వరస ఇంకొకలా ఉంటాది. మారితే మారు, లేకపోతే లే. కానీ ఇట్ట పొద్దాక ఏదో ఒక రకంగా మమ్మల్ని పీడించుకొని తినమాక. అదట్టా మాట్లాడుతా ఉంటే చూస్తూ నిలబడినావేంద్రా? అమ్మ కన్నా పెండ్లా ఎక్కువైనాదా నీకు? ఇంకా చాలా ఆపు. నేను ఈ ఇంటికొచ్చిన కాడి నుంచి ఇదే మాట చెప్పి మా ఆయన్ని నీ చెప్పు చేతుల్లో పెట్టుకొని ఉండావు. ఇంకా నీ ఆటలు సాగవు. ఏంది ఊరుకుంటా ఉంటే ఎక్కువ చేస్తా ఉండావు? అరమాకత్తమ్మా, చాలా సిరాగ్గా ఉండది. ఏమయ్యా, మీ అమ్మకి చెప్పు ఓ మూలన పడుండమని. లేదంటే తను ఇష్టంగా తినే నాటుకోడి వేపుల్లో నూనెకు బదులు ఇషం పోసి ఏయించి పెడతా. దెబ్బకి బొమ్మకి దండ పడతాది. ఏంట్రా, ఒంటరిగా ఉండలేక మైండ్ పోయిందా? అవునే, నీ గేమ్ ప్లాన్కి మెదడులో నరాలు చిట్లిపోయి పిచ్చెక్కే స్టేజ్కి వచ్చాను. అనుకున్నది సాధించావు కదే. నీ పేరు వింటేనే మండిపోయా మా అమ్మ. నీ కోసం 25 ఏళ్ల తన పగని పక్కన పెట్టి ఆ పెద్దిరెడ్డింటే గడప తొక్కింది. ఆఖరికి కన్న కొడుకును కూడా కాదనుకునేలా చేశావు కదే. నాకు మా అమ్మని దూరం చేశావు కదే. ఎవరు ఎవరిని ఎవరికి దూరం చేయలేదు. అత్త రిలేషన్స్ వాల్యూ తెలుసుకుంది కాబట్టి మారింది.
ప్రేమతో పెద్దిరెడ్డి మామయ్య వాళ్ళకి దగ్గర కావాలనుకుంది. నన్ను సంజయ్ని ఒక్కటి చేయాలని ఆశపడుతుంది. అది సహించలేక నువ్వు ఫ్రస్ట్రేట్ అవుతున్నావు గానీ ఇది మీ అమ్మ మీద ప్రేమ కాదు. నువ్వు ఇప్పుడు ఎన్నైనా చెప్తావే, నీకే? నువ్వు మీ అమ్మానంతా హాయిగా ఉన్నావుగా. నువ్వు కూడా ఉండొచ్చు. ఏది? ఆ పెద్దిరెడ్డింటికెళ్ళా ప్రాణం పోయినా సరే నేను ఆ ఇంటి గడప తొక్కను. నన్ను కన్న తండ్రినే మనిషిగా లెక్క చేయని వాణ్ణి. అలాంటిది ఆ పెద్దిరెడ్డి మీద మాత్రం నా అభిప్రాయం మారుతుందనుకుంటున్నావా? మారుతావా అక్షయ్? నువ్వే కాదు, నానమ్మ కూడా మారుతుంది. నేను మారుస్తాను. నీ వల్ల కాదు. అమ్మనంటే తన అన్న మీద ఉన్న ప్రేమను అడ్డం పెట్టుకుని మార్చగలిగాం, కానీ మమ్మల్ని మార్చలేవు. మారును అని మీ అమ్మే మారిపోయింది. ఇంక నువ్వెంత? నీ మీద కాన్సన్ట్రేట్ చేయలేదు కానీ చేస్తే నిన్ను మార్చడం నాకు ఇంత ఈజీ. ఏంటే నీకంత పొగరు? గెలిచావనా? అవును, కానీ నాది పొగరు కాదు, కాన్ఫిడెన్స్. ఏంటే ఎక్కువ చేస్తున్నావు? అక్షయ్, చెయ్యి దించు, లేదంటే రేపటి నుంచి ఎడం చేతో తినాల్సి వస్తుంది. చూడు, మా చెల్లి మొహం చూసి నిన్ను ఏమీ అనకుండా ఇడిసి పెడుతుండాను, లేదంటే నిన్ను మెడ పట్టుకుని బయటికి గెంటేసేటోడిని. ఈ ఇంట్లో అన్ని హక్కులు సిరికి మాత్రమే ఉన్నాయి, ఆ విషయం గుర్తుపెట్టుకో. సిరి, నువ్వు కూడా వీడితో ఎక్కువ మాట్లాడే పని లేదు. ఏదైనా అంటే నాకు చెప్పు. అంత దూరం ఎందుకు నాన్నా? ఇతనికి నేనే ఎక్కువ. జాగ్రత్త అమ్మా. ఏమైంది? ఏమైంది? దేవుడి మీద భక్తితో జాగారం చేస్తాం, కానీ నేను ఈవిడ మీద భయంతో జాగారం చేస్తా ఉండాను. ఇంద్రమ్మ, మనస్సులో ఏదైనా చెడాలోచనంటే చెరిపేసుకో. ఎందుకంటే నేనుండంగా నా కన్నుగప్పి నువ్వేం చెయ్యలేవు, గుర్తుంచుకో.
అయిపోయింది. మా ఇంట్లో దేవుళ్లకు మూడింది. రాక్షసులు దేవతల్ని పూజించడం పురాణాల్లో మాత్రమే ఉందనుకున్నాను. కలియుగంలో కూడా ఆ పద్ధతి పాటిస్తున్నారు. అక్కా అక్కా హారతి తీసుకో అక్క. బావగారు హారతి తీసుకోండి. బావగారు ఒక చిన్న మాట. వైషు సూర్యల పెండ్లేనాదని నాకు నిన్ననే తెలిసినది. ఆర్భాటంగా జరగాల్సిన పెండ్లి హడావుడిగా జరిగిపోయినది కాబట్టి రేపు వైషు సూర్యుల చేత తులసి పూజ చేయిస్తే మంచిగుంటది. చెప్పవేందయ్యా? అదే అన్నయ్య, తులసి పూజ. మనోహర్, నాకు చెప్పాల్సిన పని లేదు. పూజకేం కావాలో చూడు, పంతులు కబురు పెట్టు. అలాగే అన్నయ్య. బావగారు ఒప్పుకోరేమని ఎంత కంగారు పడినాను. ఇంద్రాణి, నువ్వు కాస్త ఓవర్ చేస్తున్నావు అని కనిపించట్లా? అక్క, నీ మరిది ఎటకారం ఎప్పుడు అంతే. నేను వంట పని చూస్తాను. ఇరవై ఏళ్ళు ఎంత ప్రశాంతంగా గడిపాను. ఆ ప్రశాంతతకి ఇప్పుడు పంచర్ పడిపోయేలా ఉంది. సిరి, ఏమైనా దట్టా ఉన్నావు? ఏం లేదమ్మా. ఉదయం నుంచి నువ్వేమీ తినలేదు. ఇదిగో ఈ పాలైనా తాగు. ఆకలిగా లేదమ్మా. ఏ, ఒంట్లో బాగాలేదా? అత్తయ్య గుర్తొస్తుందమ్మా. ఇన్నాళ్ళు బాగా బాగా అంటూ బంధాలను కూడా లెక్క చేయని అత్తయ్య ఈరోజు నా కోసం, నా ప్రేమని గెలిపించడం కోసం ఆ ఇంటి గడప తొక్కింది. వాళ్ళందరి అనుమానపు చూపులకి అక్కడ ఎంత నలిగిపోతుందో ఏంటో. అవునమ్మా, తన మాటను గెలిపించుకోవటం కోసం ఎదుటి వాళ్ల మాటను కూడా లెక్క చేయని ఇంద్రాణి మంచిగా మారి అందరి ప్రేమని గెలుచుకోవాలనుకుంటుండాది. తన మార్పు సంతోషంగానే ఉన్నా ఆ సాంబిరెడ్డిని చూస్తే భయంగా ఉండాది. వాడికి మా అన్న మీద ప్రేమ ఎంతుండాదో ఇంద్రాణి మీద కోపం కూడా అంతే ఉండాది. మళ్ళీ ఆ కోపం ఈ రెండు కుటుంబాల మధ్యన దూరం పెంచుతాదేమోనని భయంగా ఉండాది. ఏందిరా ఇది? వద్దంటే వినవు కదా. నువ్వు ఊరుకో పెద్దయ్యా. నీ సేవ చేసుకునే దానికి 20 ఏండ్లు దూరమైనా ఇంకా దూరం చేయాలని చూస్తా ఉండవా ఏంది? అయినా రాముని పాదాలకు మించిన చోటు హనుమంతుడికి అడుంటదయ్యా. నీ స్థానం అక్కడ లేదురా సంబయ్య. అది ఏనాడో కోల్పోయినా. ఇదిగో ఈడ సంపాదించుకున్నావురా. రే సాంబా, ఏనాడైతే నా కుటుంబం కోసం
నీ జీవితాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడినావు. ఆనాటి నుండి ఈనాటి వరకు నీ రుణం తీర్చుకునే అవకాశం కోసం ఎదురు చూస్తూనే ఉన్నానురా. అయ్యా, ఏందయ్యా ఆ మాటలు? అన్నదమ్ముల మధ్య రుణాలు తీర్చుకున్నాడనే మాటలుండవు. ఈ జీవితం ఎట్టాగే మీ పాదాల కడ ముగిసిపోతే చాలు. కాఫీ తీసుకోండి బావగారు. ఆలోచిస్తుండారేంది బావగారు? ఇంటి సాంప్రదాయాలను గౌరవించాలని మీరే చెప్పినారు కదా. అదే గౌరవంతో మీకు సేవ చేసుకుంటూ ఉండాలి. ఆగు పెద్దయ్యా. ఏమైనాదిరా? ఆ కాఫీను తాగొద్దు. ఆలోచన మాటేసుకుంటే ప్రమాదం ఏ రూపంలోనైనా రావచ్చు. ముందు నేను తాగుతాను. అంటే ఏంది నీ ఉద్దేశం? ఇందులో నేనేమన్నా కలిపినానని అనుమానమా? హనుమానమని నువ్వనుకుంటా ఉండావు, జాగ్రత్తని నేననుకుంటా ఉండాను. అందుకే ముందు నేను తాగుతా ఉండాను. నాకేమీ కాకపోతే అప్పుడు నమ్ముతాను. ఆగు సాంబిరెడ్డి, నువ్వింత మాట అన్నాక నిజం నిరూపించుకోవాల్సింది నేను. ఇది అనవసరమైన ప్రయత్నం కాదు. 2 కుటుంబాలు కలపనిక బావగారు పెట్టిన పరీక్ష. ఈ పరీక్షలో నేను నెగ్గుతాను. ఇంద్రాణి మారినదని నిరూపిస్తాను. నేను కూడా నీ అసలు రంగు బయట పెట్టి నలుగురిలో నిన్ను నిలబెట్టి నిలువునా నిన్ను నరక్కపోతే నా పేరు సాంబిరెడ్డే కాదు.